ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. మొన్న జనసేన నాయకులు కార్యకర్తలు ఒక భర్త చనిపోయిన మహిళపై దాడులు చేశారు. ఆమె టిఫిన్ కొట్టు పెట్టుకుంటే ఆ టిఫిన్ కొట్టు దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఆమెపై చీరలాగి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె టిఫిన్ కొట్టును కూడా ధ్వంసం చేసి ఆమెను కొట్టడం కూడా జరిగింది. అది ఈ వీడియోలోని చూడండి ఒకసారి. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తన్ని తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తాం. టిఫిన్ పెట్టుకుంటాం. మా ఆయన చనిపోయినాడు. ఇడ్లీ రేట్ అడిగినాడు. 2 ఇడ్లీలు తినేసి మీరు ఎందుకు ఇంత రేటు పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అన్నాడు. దోశ వేసే పెనం మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని కొట్టేసినాడు. అన్న గొంతు పట్టుకున్నాడు, చీర బట్టి లాగేసినాడు, జుట్టు పట్టుకొని కిందికి పెట్టేసి రాత్రి పిల్లలను వచ్చి కొట్టినాడు. రాజకీయ నాయకులు అంటారు వాళ్ళు ఎవరో ఇది జనసేన వాళ్ళంట అన్న. ఓకే, ఈ వీడియో చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారండి, మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఆడవాళ్ళకి రక్షణగా నేను ఉంటాను, ఆడవాళ్ళకి ఏది జరిగినా సరే మానవ ప్రాణాలకు నేను అండగా ఉంటాను, వాళ్ళు ఇంట్లోండి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరేంత వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటా, చట్ట ప్రకారంగా చట్టాలను నేను తీసుకొస్తా అని కూడా మీరు వాగ్దానం అనేది చేశారు. పవన్ కళ్యాణ్ గారండి, మీ జనసేన నాయకులే ఆడవారిపై అగత్యాలు చేస్తున్నారు. అది మీకు కనబడుతుంది. అసలు మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఎక్కడ దాక్కున్నారు? మీరు శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా మీరు ప్రజలకు ఏమి చేయనవసరం లేదు. 5 సంవత్సరాల వరకు హ్యాపీగా తిని తాగి తొంగవచ్చు అనేటట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని అండగా తీసుకొని మీ జనసేన నాయకులు ఆడవారిపై ఎలాంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు. మీకు చాలా దారుణంగా తయారవుతున్నారు. అది మీకు గమనించట్లేదు, మీకు కనబడట్లేదు. మరి దీనికి మీరే సమాధానం ఏం చెప్తారు? క్లియర్గా ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది క్లియర్గానే. ఎవరమ్మా వచ్చారంటే జనసేన నాయకులు అని. అర్థమవుతుందా? మీ జనసేన నాయకులు ఇలాంటి పనులు చేస్తున్న దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. అది